నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సైబరాబాద్ పరిధిలోని సన్బర్న్ పేరిట నిర్వహించి తలపెట్టిన ఈవెంట్ ఆర్గనైజర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్లోని హైటెక్ సిటీ సమీపంలో ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఈవెంట్కు సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని బుక్ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకొని గట్టిగా మందలించారు. బుక్ మై షో సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకులపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ఈ తరహా ఈవెంట్లకి అనుమతులు లేవని మాదాపూర్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి చెప్పారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్బర్న్ లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మాదాపూర్ అదనపు డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని అదనపు డీసీపీ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్గ్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీస్ ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్